సార్ ఇవాళ రోజుల్లో డబ్బులు చేతిలో ఫ్రీగా ఉంటే తప్ప ఒక 1.5 కోటి పెట్టందే ఒక మామూలు ఫ్లాట్ కూడా రావట్లేదు. అంటే ఒక ఇన్కమ్ జనరేటింగ్ ఫ్లాట్ రావట్లేదు. మిగతా చోటంతా 10,000 15,000 రెంట్ అది ఏ మూలకి పనికిరాదు. ఓ 40,000 రూపాయలు రెంట్ రావాలంటే 1.5 crores మినిమం పెట్టాలి కదా. మరి దానికి కనీసం ఎంత మధ్యతరగతి వాళ్ళు చూసుకుంటే కనీసం ఎంత పెట్టుబడి డౌన్ పేమెంట్ పెట్టినా ఒక 1 కోటి రూపాయలు అయితే వాళ్ళు లోన్ తీసుకోక తప్పదు. సో మీకు వచ్చే రాబడి 40,000 రెంట్ వర్సెస్ మీరు ఇంట్రెస్ట్ ఎంత కడుతున్నారు ఈఎంఐ చూస్తే అది సరితూగుతుందా? ఇది చాలా బండ లెక్కలు అడిగాను నేను మిమ్మల్ని. లేదు మీరు వేసింది మంచి లెక్క. ఇప్పుడు దీని మీద నడుస్తుంది ఏమంటారు, ఫూల్స్ బిల్డ్ హౌస్, wise people live in that. Fools build houses, wise men live in them. Actually, if you see, sir, it's a beautiful thing. Except మనం మేకులు ఎక్కువ కొట్టుకొని పెయింటింగ్లు పెట్టుకోలేని కొన్ని ఆంక్షలు ఉంటాయి తప్ప తలకాయ నొప్పి సార్ ఒక ఇంటిని భరించడం బియాండ్ వాట్ యు నీడ్ చెప్తున్నా. ఇక్కడ అంటే ఇప్పుడు ఏమంటారు అంటే ఇంత వడ్డీ కట్టడం అవసరమా, నీకు వస్తున్న రెంట్ కన్నా వడ్డీ ఎక్కువ అంటారు. కానీ మీరు ఇచ్చింది ఎగ్జాక్ట్ ఫిగర్ చెప్పారు. మీరు 1.5 crore ఫ్లాట్ హైదరాబాద్లో ఈరోజు ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉంటే మీకు 40 నుంచి 45,000 రెంట్ గ్యారంటీ. అవును, 45,000 రెంట్ గ్యారంటీ. ఈ రెంట్ ఎవ్రీ ఇయర్ 5% పెరగడం కూడా గ్యారంటీ. ఓకే, అవును. అంటే 10 years లో రెంట్ ఇంచుమించుగా డబుల్ అయిపోద్ది. అవును, రైట్. కానీ మీ ఈఎంఐ డబుల్ అవ్వదు, ఇది ఎవరు ఒప్పుకోరు. ఈఎంఐ పెరగదు, నిజానికి తగ్గుతుంది. అదేంటి రీసెంట్గా పెరిగిందంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పటి నుంచి కాదు 95 నుంచి హోమ్ లోన్ ఇంట్రెస్ట్ చూస్తూ రావాలి. 13% హోమ్ లోన్ ఇంట్రెస్ట్ ఉండేది, అలా తగ్గుతూ బిఫోర్ కోవిడ్ 6.97కి వెళ్ళిపోయింది. కోవిడ్లో అది 8.59కి వచ్చింది, ఇప్పుడు మళ్ళీ 8.6కి వచ్చింది. అంటే లుకింగ్ ఎట్ ద లాంగ్ టర్మ్ ట్రెండ్ మీ హోమ్ లోన్ ఇంట్రెస్ట్ విల్ గో డౌన్, గోయింగ్ ఫర్దర్ మళ్ళీ 7కో 6.9కో వచ్చేస్తుంది. అప్పుడు మీరు అదే ఈఎంఐ పే చేస్తే మీకు ఇంట్రెస్ట్ తగ్గింది కనుక మీరు తీసుకున్న 20 years లోన్ టెన్యూర్ బై డిఫాల్ట్ అది 16 years క్లోజ్ అయిపోద్ది. ఆన్ ద అదర్ సైడ్ మీ రెంట్ విల్ డబుల్ ఇన్ 10 years. దెన్ ఈఎంఐ అండ్ రెంట్ ఈస్ బికమింగ్ ఈక్వల్ ఇన్ 10 years. అండ్ 10 years లో మీ ప్రాపర్టీ వాల్యూ కూడా డబుల్ అవుతుంది. సో మీరు అనడం ఏంటంటే ఇలాంటివి పెట్టుకున్నప్పుడు వెంటనే కాదు రిటర్న్స్, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఒక బ్రేక్ ఈవెన్ పాయింట్ అయ్యాక మీకు యాక్చువల్ రిటర్న్స్ రావడం మొదలెడతాయి అవుతుంది. 10 years లో మోస్ట్ ఆఫ్ ది అపార్ట్మెంట్స్ ఆర్ బికమ్ డబుల్. ఎవరు ఒప్పుకోరు, అపార్ట్మెంట్ డిప్రిషియేటింగ్ అసెట్ అంటారు. నో, ద ఫ్యాక్ట్ ఈజ్ హైదరాబాద్ లో గత 40 ఏళ్ళుగా కొన్న అపార్ట్మెంట్స్ ప్రతి 10 ఏళ్ళకి రెట్టింపు అవుతూ వచ్చింది. 20 years తగ్గిపోద్ది, 10 yearsకి ఏం లేదు. సోమాజిగూడలో క్రాంతి శిఖర ఒక అపార్ట్మెంట్ ఉంటుంది 1987లో ₹1,00,000 లోపల అమ్మారు. ఎక్కడ డిప్రిషియేట్ అయింది? శారదా స్టూడియో పక్కన కీర్తి అపార్ట్మెంట్ ఉంటుంది, లాల్ బంగ్లా ఎదురుగా దివ్యశక్తి అపార్ట్మెంట్ ఉంటుంది. ఇవన్నీ 1,00,000 2 లక్షలు కొన్న అపార్ట్మెంట్లు ఈరోజు 40 లక్షలు పైమాట, 60 లక్షలు పైమాట. అపార్ట్మెంట్ డిప్రిషియేషన్ లేదు, కానీ ఎవరు ఇది పూర్తిగా వినరు. డిప్రిషియేషన్ ఎవడు ఉండు, లీకేజు, రిపేరు, ల్యాండ్ రాదు అంటారు. అలా కాదే. నేను 10 ఏళ్ళకి రెట్టింపు అన్నాను, లేదు అంతకంటే చాలా ఎక్కువగా పెరిగాయి. అవును, 2002లో హబ్సిగూడ స్ట్రీట్ నెంబర్ 8 ఎంత 6 లక్షల రూపాయలు ఫ్లాట్, ఈ రోజు ఎంత? అంతే కదా, 60 లక్షలు. 10 రెట్లు పెరిగింది 22 ఏళ్లలో. మలేషియా టౌన్షిప్ ఎంత కమ్మారు? 17-18 లక్షలకి అమ్మారు, ఈ రోజు 1.5 crore. పెరగదంటారు. సరే తగ్గింది ఎగ్జాంపుల్ చెప్పండి, దొరకదు. అందరూ అనుకుంటారు అపార్ట్మెంట్ పాత అయితే ఎవరో కొనరని. ఇక్కడ రియాలిటీ ఏంటంటే అపార్ట్మెంట్ పాత అయితే ఎవరో కొనరు కాదు, పాత అపార్ట్మెంట్ ఎవరు అమ్మరు. అవును. ఇంకో పెద్ద అపోహ ఏంటంటే 20 ఏళ్ళు దాటిన అపార్ట్మెంటు 40 లక్షలకి వచ్చేస్తుంది కదా అంటాడు. ఫస్ట్ ఆయన కొన్నది 5 లక్షలకి, అది 40 అవ్వడం గొప్ప విషయం, అది ఒప్పుకోడు. కొత్త ఫ్లాట్ వచ్చి 80 లక్షలు కదా, అది 45 అంటాడు. అది రాంగ్ కంపారిజన్ కదా. నువ్వు కొన్న రేటుకి ఎంత ఉందో ఆలోచించాలి. పెళ్ళైన 20 ఏళ్ళ తర్వాత కొత్తగా పెళ్లి చేసుకుంటే చాలా ఇస్తున్నారు, కట్నాలు నాకు తక్కువ ఇచ్చారంటే ఎలా? తప్పు కదా. పాతదాన్ని పాతదాన్ని కొన్న రేటుతో కంపేర్ చేయాలి. అలా చూస్తే అపార్ట్మెంట్స్ ది బెస్ట్ అని చెప్పను, కానీ ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్. మీరు చెప్పిన లాజిక్ లో 40-45 వేలు రెంట్ ఉంటే 10 ఏళ్ళలో రెంట్ రెట్టింపు ఉంది, మీ ఈఎంఐ రిమైన్ అట్ 90 కదా. అవును, అక్కడ నుంచి రెంట్ పెరుగుతుంది, ఈఎంఐ పెరగట్లా. ఇట్ స్టార్ట్స్ గివింగ్ యూ సమ్ మనీ. కాబట్టి ఇల్లు కొనటం బ్యాడ్ అని చెప్పకూడదు. మీరు అన్న అపార్ట్మెంట్ వర్కౌట్ అవుతుంది, సేమ్ లాజిక్ ఇండిపెండెంట్ హౌస్ వర్కౌట్ అవ్వదు. ఇండిపెండెంట్ హౌస్ రెంటల్ ఇస్ వెరీ లెస్, రెంట్స్ తక్కువ ఉంటాయి, దాన్ని తీసుకునే వాళ్ళు బై కన్స్యూమర్స్ తక్కువ ఉంటారు, దాని రిపేర్లు ఎక్కువ ఉంటాయి. అవును, రిపేర్లు ఎక్కువ ఉంటాయి. చాలా మంది ఆ రెంట్లు కావాలని చెప్పి ఒక 220 గజాలు స్థలం కొనుక్కొని ఆ ఇండిపెండెన్స్ లో మల్టీ ఫ్లోర్స్, మల్టీ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కట్టేస్తారు. అన్ని ఫ్లాట్స్ కడితే ఆయన వాంట్ వాచ్మెన్ అవుతాడు. ఎంత టెన్షన్, అంతమంది టెనెంట్స్కి సర్వీస్ ఇవ్వాలంటే. పొద్దున్నే మోటార్ కాలిపోతే ఎవడు ఆ రోజు జాబ్ మానుకోవాలి? మీరే కదా. దాన్ని ఇన్వెస్ట్మెంట్ అంటున్నారు.
మీ ఓవరాల్ కట్టుబడికి అయింది ఎంత, మీకు వస్తున్న రెంట్ ఎంత, అదే అమౌంట్ మీరు అపార్ట్మెంట్ లో 2 ఫ్లాట్స్ కొంటే అద్భుతంగా అంతకన్నా ఎక్కువ రెంట్ ఇస్తుంది, హ్యాపీగా కూర్చోవచ్చు. అదొకటి. రెండోది మ్యూచువల్ ఫండ్స్ లేదా ఇంకా లిక్విడ్ ఆప్షన్స్ లో మీరు కనుక ఆ డబ్బులు ఇవన్నీ నెక్స్ట్ లెవెల్, ఇవన్నీ నెక్స్ట్ లెవెల్. మనకు తెలిసిన దాంట్లో మాట్లాడితే అది వాడుతున్నాం. దీస్ ఆల్ నెక్స్ట్ లెవెల్.